చెప్పండి అన్నయ్య, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధ లడ్డు అలాగే మిగతా ప్రసాదాల తయారీ విషయంలో జంతువులు కొవ్వుతూ చేసిన కల్తీ నెయ్యిని ఉపయోగించారని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు కదా. అసలు ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో లడ్డు క్వాలిటీ తగ్గిందని అక్కడికి వచ్చే తీర్థయాత్రకి వచ్చే భక్తులు చెప్పుకుంటున్నారు అందరూ. దాని ప్రకారం ప్రస్తుత గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొని దర్యాప్తు సిఐడి ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు చేసి విచారణ లోతుగా చేసి దోషులు ఎవరైనా అయినా పర్వాలేదు, ఏ స్థాయి వారైనా పర్వాలేదు, తప్పు జరిగి ఉంటే శిక్షించాలని మేమందరం కోరుకుంటున్నాం. అయితే అప్పటికి ఇప్పటికీ లడ్డు సైజు విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టేస్ట్ విషయంలో కానీ మీరు గమనించినటువంటి వ్యత్యాసం ఏంటి? అప్పుడు వాసన తక్కువగా ఉంటుంది లడ్డు, ఇప్పుడు స్మెల్ పెరిగింది, నెయ్యి క్వాంటిటీ పెరిగింది, సైజు పెరిగింది, క్వాలిటీ పెరిగింది. అంటే దాంట్లో వేసే పదార్థాలు జీడిపప్పు కానీ, ద్రాక్ష కానీ, ఇంకేమైనా వాటిలో వేసే అన్ని కొంచెం ఎక్కువ భాగం వేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి లడ్డు బాగా ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ క్వాంటిటీతో కూడా ఇస్తున్నారు. టూరిజం అందరూ వచ్చే దేవాలయాన్ని దర్శించుకునే వచ్చే వాళ్ళందరూ ఎక్కువ మంది ఎక్కువ తీసుకుంటూ వెళ్తున్నారు. బాగుందని సమాచారం. అప్పటి ప్రభుత్వంలో జరిగిందా జరగలేదా అన్న విషయాన్ని చిట్టు సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యుల మీద చర్య తీసుకోవాలని మేము అందరము కోరుకుంటున్నాం. ఇది మనోభావాలకు మన రాష్ట్ర, దేశ, ఇతర దేశాల అందరి మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి సమగ్ర సిబిఐ ద్వారా కానీ, సిట్ కానీ, సిఐడి కానీ, తదితర సిట్టింగ్ జడ్జి కానీ ఎలాంటి వారి చేత అయినా కూలంకుషంగా దర్యాప్తు జరిపి సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎవరు జరిగి ఉంటే ల్యాబ్ రిపోర్ట్స్ వస్తున్నాయి, ఇంకా మీరు లోతుగా దర్యాప్తు చేసి దానిని వేగవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా తెలియజేసేది ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం దీనికంటూ సపరేట్ ఫండ్స్ అని ఇస్తుంది. తిరుమలకి సపరేట్ ఫండ్స్ అంటూ ఉంటుంది. తిరుమల స్వామి అంటే చాలామందికి కూడా చాలా నిష్టగా ఉంటారు. అది ఎవరైనా, మీరైనా, మనైనా, ఎవరైనా చాలా నిష్టగా ఉంటారు. ఈ ఫ్యాట్ విషయం అనేది అసలు చాలా అంటే చాలా తప్పు. దాని విషయంలో మాత్రం పబ్లిక్ అనే కాదు, ఎవరైనా రాజకీయ నాయకులైనా, పబ్లిక్ అయినా అందరు కూడా దానికి చాలా వ్యతిరేకించాల్సిన పరిస్థితి. మొన్న ఎవరో ఒక ఆయన వచ్చి నేను అది చేశా, ఇది చేశా, నేనేం చేయలేదు అని చెప్పి స్వామి ముందు ప్రమాణాలు చేసి హారతులు ఇచ్చి చేశారు. మీరు స్వామి ముందు ప్రమాణాలు చేశారు, చేయకపోతే మీ ప్రభుత్వం మీ కాక ఇంకెవరు చేస్తారు? అది కూడా చిన్న పాయింట్ ఆలోచించాలి. ప్రభుత్వం మీది, మీరు కాకున్నప్పుడు ఇంకెవరు చేస్తారు? అయితే తిరుమల లడ్డుకు సంబంధించి అప్పటికి ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేసిన ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి? అంటే సైజు విషయంలో కానీ, టేస్ట్ విషయంలో కానీ, ఆర్ఎల్స్ క్వాలిటీ విషయంలో కానీ. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా అందరికీ మేలు చేసింది. ఆ విషయంలో కూడా గత ప్రభుత్వం చూసుకుంటే ప్రజెంట్ కూడా లడ్డు క్వాంటిటీ కానీ, లడ్డు క్వాలిటీ కానీ, దాంట్లో చేసే నెయ్యి పదార్థాలు కానీ, ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ పరంగా కానీ, ఏ విధంగా శ్రీవారికి సంబంధించి అన్ని సేవల్లో కూడా బాబు గారు ఎప్పుడు మంచి చేస్తారు, మంచి చేశారు కూడా. చేస్తారు అనే దానికన్నా చేశారు అంటే అది ఇంకా చాలా మంచిది. చేశారు కూడా. అది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా మేలు చేసింది. ఆ విషయంలో కూడా బాబు గారు చేశారు. మా కమెంట్ ఏంటంటే, అసలు అలా జంతు పదార్థాలు ఫ్యాట్ అనేది కలిపేది చాలా తప్పు. అది చాలా ప్రసిద్ధి లడ్డు కాబట్టి, శ్రీవారి లడ్డు కాబట్టి అట్లా చేయడం అయితే చాలా తప్పు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా ఒప్పుకోరు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలీదు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు తప్పుగా ఎప్పుడు చేసుకోరు. సో టీడీపీ వచ్చిన తర్వాత బయటపడింది కాబట్టి ఇప్పటికన్నా మన ప్రభుత్వం మారింది. అయితే ఇదే తిరుమల లడ్డుకు సంబంధించి అప్పటికి ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేసిన ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి? అంటే సైజు విషయంలో కానీ, టేస్ట్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ. ప్రైమరీగా చెప్పాలంటే సైజ్ అనేది ఒకప్పట్లో చాలా బిగ్గరగా ఉండింది, ఇప్పుడు చాలా స్మాల్ అయిపోయింది. ఒక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో మళ్ళీ క్వాలిటీని కానీ, ఆ సైజ్ అనేది కానీ ఇంక్రీజ్ చేస్తాడు. ఖచ్చితంగా చేశాడు. ఒకప్పట్లో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు లడ్డుకి ఇప్పటికి చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే శ్రీవారి లడ్డు మనకి మళ్ళీ అందిస్తున్నాడు.